దేవుని మహోన్నత నామంలో క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మొదటిగా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క అనాదికాల సంకల్పంలో ఈ 3 దినాల ఈ ఉజ్జీవ సభలలో దేవుని వాక్యంతో మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రేమతో ఈ మంచి ఆహ్వానమించిన స్థానిక బ్యాప్టిస్ట్ సంఘ కాపరికి, సంఘ కార్యవర్గానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఈ సంఘంలో నేను ఎరిగిన వారు ఎవరు లేరు. అయితే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన సోదరులు విక్రమ్ గారు, అలాగే సహోదరుడు సందీప్ గారు మరి ఇదివరకే నన్ను చూసినట్టుగా మరి ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ వారి యొక్క కూడికలకు వచ్చాను. ఆ సందర్భంలో వారు నన్ను ఎరిగినట్టుగా అలాగే పరిచయం కలిగి ఉన్నామంటే, ముఖాముఖిగా మీలో ఎవరికైనా నేను పరిచయిస్తుండే కాను. ఏదేమైనా భౌతికంగా మనం దూరస్థులమైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి ఒకే కుటుంబానికి చెందిన పిల్లలంగా మనం ఇలా సావాసం కలిగి ఉంటున్నాం. ఈ రాత్రి నుంచి రేపు 2 పూటలు, అలాగనే 28వ తారీఖు ఒక పూట మీ మధ్య ఉండి దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేయనై ఉన్నాను. మరి మీరు కలిగి ఉన్న ఈ కూడికలు జీవ సభలు అని మరి ఫ్లైయర్లో మన వాళ్ళు వేసిన ఆ చిన్న పాంప్లెట్ నేను చూశాను కనుక దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ 4 వర్తమానాలు మీతో పంచుకోవడానికి సిద్ధపడతా ఉన్నాను. మంచిది, కాలయాపన చేయలేము. మరి 2 రోజుల్లో మనం ఈ సావాసంలో కొంత ఒకరి గురించి ఒకరు ఎరగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి కొంచెం కాలయాపన జరిగింది కనుక ఇక ఎక్కువసేపు నేను కాలాన్ని వృధా చేయకుండా దేవుని వాక్యాన్ని చదివి చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. బైబిల్లోంచి ఒక వచనం నేను చదువుతాను. తర్వాత ఒక భాగాన్ని మనమంతా మార్చి చదువుదాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం కలిగి ఉందాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను. 2వ భాగాన్ని మనం మార్చి చదువుదాం. 1వ వచనం నేను చదువుతాను, వినండి. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. మరో భాగాన్ని మార్చి చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 వచనాలు మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవాలని కోరుతా ఉన్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెని.
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితనని అనుకుంటేని. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన నీవు పోయి ఈ జనులతో కీర్తనను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు దీవించును గాక. ఆమె చెప్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన మంచి దేవ, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రాంతంలో నీ నామగణత కొరకు మీరు ఏర్పాటు చేసుకున్న స్థానిక బ్యాప్టిస్ట్ సంఘమును బట్టి, సంఘమునకు మీరు అనుగ్రహించిన కాపరి కార్యవర్గం, ఈ సంఘమునకు మీరు అనుగ్రహించిన కుటుంబాలు అన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ 3 దినాలు మా ప్రియులు కలిగి ఉన్న ఈ ఉజ్జీవ సభలలో నీ పక్షంగా నీ ప్రజలకు నీ మాటలు చెప్పడానికి నేను నిలబడవలసి ఉంది. నా బలహీనతలలో నీ బలము పరిపూర్ణం చేయమని, నీ ప్రజలకు అర్థమవునట్లుగా నీ వాక్యమును వివరించు కృప నాకును మీరు ప్రసాదించమని, నా పెదవులను మీరు ముట్టాలని వేడుకుంటూ ఈ సమయాలు మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు సమయం 8:30 కావస్తుంది. నా వాచ్ ప్రకారం ఎంతసేపు మీరు వినగలుగుతారు? మీ సమయం ఎంత? మా వైపు ఒక సామెత ఉంటుంది, బలి పశువును అడిగి ఎవడైనా బలిస్తాడా అని. సరే, ఎంతసేపు వినగలుగుతారు? 9:30 పంపించినా పర్వాలేదా? అంటే పట్టణాల్లో ఉండేవాళ్ళు కదా, మరి బస్సులు ఇలాంటి సౌకర్యాలు ఇబ్బందులు ఉంటాయి కనుక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ కారణం చేతే మీ సమయాన్ని అడిగాను. మీకు కొంచెం ఆలస్యంగా వచ్చిన కారణం చేత పాస్టర్ గారు చెప్పారు, మీకు ఎంతసేపు ప్రభు నడిపిస్తే చెప్పండి అని. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి విస్తూరం పెట్టి పంపించడం అది సభ్యతగా ఉండదు కనుక ముందే సమయాన్ని హద్దులు వేసుకుంటే మీరు ప్రశాంతంగా వినగలుగుతారు. లేకపోతే ఊరికెట్లా చూస్తూ ఉంటారు, నాకేమో చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అలా చూసుకునే వాళ్ళు చూసుకుంటే. 9:30 విడిచిపెడతాను, పర్వాలేదా? ఏంటో ఓకే, థ్యాంక్ యూ, మంచిది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో 3 పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవ విశ్వాసంలో 3 పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో మొదటి పదం ఉజ్జీవం, రివైవల్ అన్నారు. క్రైస్తవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. దాని తరువాత రెండో పదం రిఫర్మేషన్, సంస్కరణ. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన అనుభవమే. మూడో పదం పునరుద్ధరణ, ఇంగ్లీష్లో రెస్టోరేషన్ అని అంటారు. ఉజ్జీవము, సంస్కరణ, పునరుద్ధరణ. రివైవల్, రిఫర్మేషన్, రెస్టోరేషన్. ఈ 3 పదాలకు క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యత ఉంది. రెస్టోరేషన్ అంటే దేవుడు మనం ఎలా ఉండాలి అని కోరాడో ఆ స్థాయికి వచ్చేయటం.
ఆ స్థాయికి రావడం అంత తేలికేమీ కాదు. పునరుద్ధరించబడిన స్థాయికి మనం చేరుకోవాలి అంటే రెఫర్మేషన్, సంస్కరించుకోవాలి. సంస్కరణ అంటే ఏది చేయవలసి ఉంది అని మనం చేయటం లేదో అది చేయటం మొదలు పెట్టాలి. ఏది చేయకూడదు అని దేవుడు కోరుతున్నాడో వాటిని వదులుకుని బ్రతకడం చేత కావాలి. చెయ్యబోరు మీరు చేయగలగాలి, చెయ్యకూడని మీరు చేయకుండా ఆగగలగాలి. అదే సంస్కరించుకోవడము అంటే. సంస్కరణ కూడా అంత తేలికైన పనేం కాదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక సమాజం సంస్కరించుకోవాలంటే దానికంటే ముందు వారు పొందవలసిన అనుభవం రివైవల్ లేదా ఉజ్జీవం. ఉజ్జీవింపబడిన వారు సంస్కరించుకోలేరు, సంస్కరించుకోలేని వారు పునరుద్ధరించబడలేరు. ఈ మూడు అనుభవాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కానీ దేవుడు తన పిల్లలు ఉజ్జీవింపబడాలని, ఉజ్జీవింపబడిన వారు సంస్కరించుకోవాలి అని, సంస్కరించుకున్న వారు పునరుద్ధరించబడాలని ప్రభు ఈ 66 పుస్తకాల ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఆయన కోరుతా ఉన్నాడు. ఈ మూడు అనుభవాలు నేను ఒక్కడిని చదివిన వచనంలో ఉన్నాయి. విలాప వాక్యాలు 5:21 చదివాను కదా. ఈ మూడు అనుభవాలు ఈ ఒక్క వచనంలోనే ఉన్నాయి. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల అంటే నీవు మమ్మను ఉజ్జీవపరిచిన ఎడల అని యిర్మీయా విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడన్నమాట. తర్వాత రెండో మాట మేము తిరిగెదము అనగా మేము సంస్కరించుకుంటాము అంటున్నాడు. మేము తిరుగుతాం, సంస్కరించుకుంటాం, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము అంటే మేము పునరుద్ధరించబడతామని చెప్పడం. నీవు ఉజ్జీవపరచు, మేము సంస్కరించుకుంటాము, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించి పునరుద్ధరించు. ఇది యూదులు పతనమైపోయి వారు బబులోను చెరకు వెళ్ళి ఆ దుస్థితి కాలాలు జ్ఞాపకం చేసుకుంటూ యిర్మీయా యొక్క తల జలమయము కాగా, అతని కన్ను కన్నీటి ఓట కాగా ఎంతో విలపిస్తూ చెప్పినటువంటి మాటల్లో చివరి ప్రార్థన ఇది. యెహోవా నీవు మమ్మను నీతో త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. నీవు ఉజ్జీవపరచు, మేము సంస్కరించుకుంటాం, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించు అన్నది ఈ ఒక్క వచనంలో మనకు కనబడుతున్న చాలా అర్థవంతమైనటువంటి ప్రార్థన. మరి స్థానిక బ్యాప్టిస్ట్ సంఘం మీరు ఏర్పాటు చేసుకున్న ఈ ఉజ్జీవ సభల్లో ఈ మూడు పనులు జరిగితే మీ సభలు మీరు అర్థవంతంగా మీరు నిర్వహించుకున్నట్టు లెక్క. దేవుని జీవం మీ వరకు వస్తే, మీరు ఉజ్జీవింపబడగలిగితే, ఏ ఏ విషయాలలో సంస్కరించుకోవాలో అది దేవుడు కోరుతున్నప్పుడు సంస్కరించుకోగలిగితే, మళ్ళీ దేవుడు ఆశించిన పూర్వస్థితికి మరలా మీరు చేరుకోగలిగితే ఈ ఉజ్జీవ సభలు ఎంతో మీనింగ్ఫుల్గా మనం జరిగించుకున్నట్టు లెక్క. కనుక ఈ రాత్రి నేను వ్యక్తి యొక్క ఉజ్జీవం చెప్తాను, సంస్కరణ చెప్తాను, పునరుద్ధరణ చెప్తాను. రేపు ఉదయం కుటుంబాల ఉజ్జీవం, కుటుంబాల సంస్కరణ, కుటుంబాల పునరుద్ధరణ రేపు ఉదయం చెప్తాను. రేపు రాత్రికి సంఘము యొక్క ఉజ్జీవం, సంఘము యొక్క సంస్కరణ, తర్వాత సంఘం యొక్క పునరుద్ధరణ రేపు రాత్రి చెప్తాను. చివరి రోజు ఉదయకాల కూడికలో సమాజంలో ఉజ్జీవం, సమాజంలో సంస్కరణ, సమాజంలో పునరుద్ధరణ చెప్పి వెళ్ళిపోతాను. ఇప్పటికి వ్యక్తి, రేపు ఉదయం కుటుంబం, రేపు రాత్రి సంఘం, ఎల్లుండి ఉదయం సమాజం. ఈ 4 ఏరియాస్ మనకు అర్థమైతే కొంచెం దేవుని మనస్సు గ్రహించిన వారుగా మనము జీవించగలుగుతాం. కనుక నా ప్రసంగం యొక్క అవుట్లైన్ 4 ప్రసంగాలు, 3 దినాల సంగతులు ముందే చెప్పాను. కనుక నా పరిధిలో నేను ఉంటాను, మీ పరిధిలో మీరు వస్తే మంచిది. మీరన్నా మేలు పొందుతారు,
సంఘం క్షేమాభివృద్ధి పొందుతుందని నమ్మి ఈ మాటలు ముందుగానే తెలియజేశాను. ఈరోజు మీరు నేను మార్చి చదువుకున్న ఈ వచన భాగం మనకు చాలా సుపరిచితమైన వచన భాగమే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఈ వచనాలు మనం చదివినప్పుడు దేవుని సేవకుడైన యెషయా జీవింపబడ్డాడు. దేవుని సేవకుడైన యెషయా సంస్కరించబడ్డాడు. దేవుని సేవకుడైన యెషయా పునరుద్ధరించబడ్డాడు. అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మనం అధ్యయనం చేస్తాం. ప్రియులారా, యెషయా గురించి ఒక 2-3 మాటలు చెప్పనివ్వాలి. యెషయా గురించి మనం ఆలోచిస్తే దేవుని ప్రజల మధ్య తాను తన కుటుంబం సూచనలుగాను సందేశాలుగాను వర్తమానాలుగా మిగిలిపోయారట. మేమే దేవుని ప్రజల మధ్యని ఒక మెసేజ్ అన్నాడు యెషయా. చూడండి, ఆ మాట చదువుతాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం ఇలా రాసి ఉంది. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము అన్నాడు. నేను నా పిల్లలై ఈ దేవుని ప్రజల మధ్య దేవుని పక్షంగా మేమే ఒక అద్భుతం, మేమే ఒక సందేశం, మేమే ఒక వర్తమానంలా బతుకుతున్నాం. మమ్మల్ని చూడండి, మీకు ఒక మెసేజ్ దొరుకుతుంది అన్నట్టుగా దేవుని ప్రజల మధ్య ఈ దైవజనుడు బ్రతికాడు. సరే, ఈయన గురించి మరొక మాట చెప్తాను. ఈయన రాసిన గ్రంథం యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా కలిపితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ప్రియులారా ఉన్న సారాంశం ఈ 66 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ 66 పుస్తకాల్లో ఉన్న సారాంశం ఏంటంటే, నిత్యత్వ భూతకాలంలో వాక్యముగా ఉన్న దేవుడు ఎట్లున్నాడు, ఆయన శరీరమును ధరించి లోకమునకు ఎట్లా వచ్చినాడు, ఆయన జీవితం ఆయన సేవ ఈ భూమి మీద ఎట్లా నడిచింది, తర్వాత ఆయన మనుషులందరి కొరకు ఆయన సిలువలో ఎట్లా మృతి చెందినాడు, మృతి చెందిన తరువాత 3వ దినమున తానెట్లు తిరిగి ఆయన పునరుత్థానం చెందాడు, పునరుత్థానం చెందిన వాడు ఎట్లా ఆరోహణమైనాడు, ఆరోహణమైన వాడు తండ్రి కుడి పార్శ్వమున ఎట్లా కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, మరి ఎలాగున మళ్ళీ ఆయన భూమి మీదకి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, అటు తరువాత ఆయన నూతన సృష్టిని ఎలాగ తయారు చేసి మనుషులకు ఆ పరలోకాన్ని ఇస్తాడు అనేది ఈ 66 పుస్తకాల సారాంశం. నిత్యత్వ భూతకాలం నుంచి నిత్యత్వ భవిష్యత్తు కాలం వరకు ఏదైతే యేసుక్రీస్తుని గురించిన సంగతులు ఈ 66 పుస్తకాలు మాట్లాడుతున్నాయో అద్భుతమేంటో గాని, యెషయా రాసిన 66 పుస్తకాల్లో నిత్యత్వ భూతకాలం నుంచి నిత్యత్వ భవిష్యత్తు వరకు యేసును గురించిన చరిత్ర, యేసును గురించిన జీవితం, యేసు ప్రభు కార్యాలు అన్ని స్పష్టంగా రాసేశాడు. అందుకనే యెషయా రాసిన ఈ 66 అధ్యాయాల ఈ పుస్తకానికి మినీ బైబిల్ అని బైబిల్ పండితులు పిలుస్తారు. ఇది ఒక చిన్న బైబిల్, 66 అధ్యాయాలు కలిగిన ఈ చిన్న పుస్తకం, ఇది ఒక చిన్న బైబిల్ గ్రంథం అని పిలుస్తారు. అటువంటి గ్రంథాన్ని రాసి ఆనాటి యూదులకే కాదు, నేటి వరకు క్రైస్తవుల వరకు కూడా ఆయన ఒక ఆశీర్వాదకరమైన పరిచర్యని ఆయన చేసి మన ముందు ఒక దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు అని మనం గుర్తెరగాలి. మరొక మాట చెప్తాను. చరిత్ర అలాగనే ప్రియులారా ట్రెడిషన్ చెప్పే మాట ఏంటంటే, ఆ ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రంపములతో కోయబడి చంపబడ్డారు అని రాసింది చూడండి. అది యెషయా జీవితానికి సంబంధించినది అని సాంప్రదాయం చెప్తుంది. దానికి మనకేమి లేఖనాధారాలు అయితే లేవు. సరే, ఏది ఏమైనా కానీ దేవుని సేవకుడైన యెషయా దేవుని ప్రజల మధ్య ఒక సందేశంలాగా బతకడానికి, అలాగనే తన పరిచర్యలో దేవుని ప్రజలకు చిన్న బైబిల్ రాసిచ్చి యేసు ప్రభు యొక్క జీవిత సంఘటనలన్నీ కూడా రాసి ఆయన ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా దేవుని కొరకు ఒక అసాక్షిగా తన జీవితాన్ని చాలించిన
ఒక గొప్ప దైవజనుడు అని ఆయన గురించి ముందు మనం గుర్తెరగవలసి ఉంది. అటువంటి ఆయన ఎలాగ ఉజ్జీవింపబడ్డాడో, ఎలాగ సంస్కరించబడ్డాడో, ఎలాగ తాను పునరుద్ధరించబడ్డాడో ఈ సంగతులు ఈ రోజు మనం చదివినటువంటి 6 అధ్యాయం 9 వచనాల్లోంచి నేను మీకు విపులంగా మీతో చెప్తాను. యెషయా ఆ రోజు కలిగిన అనుభవాలన్నీ ఈ రోజు మనం అందరము సంపాదించుకోవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవన్నీ మనసులో పెట్టండి. ఒక్కొక్క సంగతి మనం చూద్దాం. రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం నేను చదువుతున్నాను. 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెని అని మనం చదువుతాం. ఈ 3 వచనాల్లో ఒక గొప్ప అనుభవం దేవుడు యెషయాకు అనుగ్రహించినాడు. యెషయా ఉజ్జీవింపబడ్డానికి అతను పొందిన ఈ అనుభవం చాలా గొప్ప అనుభవం. ఆ అనుభవాన్ని ఏమనంటామనంటే దేవుని చేత సంధించబడుట, కన్ఫ్రంటేషన్ బై గాడ్. దేవుని చేత సంధించబడ్డ లేదా ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవుని చేత ముఖాముఖి భేటీ జరగడం. దేవుని పిల్లలమైన మనం ఉజ్జీవంతో బ్రతకాలి అని అంటే దేవునితో సంధించబడ్డం ఇది మనకు చేతనవ్వాలి. ఈ రోజున ప్రియులారా వినండి, మనం చాలా కాలం నుంచి క్రైస్తవులమైతే అవ్వచ్చు, మనకు బైబిల్ వచనాలు తెలియచ్చు, మనకు పాటలు తెలియచ్చు, మన కార్యక్రమాలు తెలియచ్చు, సంఘంలో నాయకత్వం తెలియచ్చు. అంతెందుకు బ్యాప్టిస్టులకు వేరుగా చెప్పనక్కర్లా, సంఘాల రాజకీయాలు మనకు తెలియచ్చు. కానీ దేవునితో భేటీ జరగకపోతే నీ జీవితం శుద్ధ దండగా, నీ ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిగా, నిర్జీవమైన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. కనుక ఉజ్జీవ స్థితి కావాలి అని అంటే దేవుని చేత సంధించబడ్డం నీకు చేత కావాలి. ఇప్పుడు చెప్తాను వినండి. ఏ దేవుడు యెషయాను సంధించాడు? ఏ దేవుడు యెషయాతో ముఖాముఖి భేటీకి వచ్చాడు? ప్రియులారా వినండి, యెషయా ఉజ్జీవింపబడ్డానికి అతని జీవితంలో దొరికిన ఈ తొలి అనుభవంలో ఏ దేవుడు సంధించినాడు అంటే ఇక్కడ రాసి ఉంది, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉన్నట్ట. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని కనబడుతున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న వాడిని ఏమనంటామో తెలుసా? సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని పిలుస్తాం. ఆయన కింద ఉన్న కుర్చీల మీద సామంతరాజులు కూర్చుంటారు, వారి కింద ఉన్న కుర్చీల మీద మంత్రులు కూర్చుంటారు. అటు తర్వాత సామాన్య ప్రజలు అందరూ లేచి నిలబడి ఉంటారు. ఇది ఒక దర్బార్, ఇది ఒక రాజదర్బారు దృశ్యం ఈ దర్శనం. కనుక ఈ దర్శనంలో యెషయాను ముఖాముఖిగా కలుసుకోవడానికి వచ్చిన ఈ దేవుడు ఎవరు అంటే సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఇప్పుడు ఒక మాట మీతో చెప్పాలి. ఆ రోజు మందిరంలో ఆయన కనబడ్డాడు యెషయాకు. ఇప్పుడు మీరు కట్టుకున్న ఈ మందిరానికి చెందిన ఈ దేవుడు కూడా సార్వభౌముడే అనే విషయం మనం ఎరుగుదమా? ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు, చక్రవర్తి అనే విషయం మనం ఎరుగుదమా? ఇలా చెప్తాను వినండి. సార్వభౌముడు అంటే ఏమని అర్థం చేసుకోవాలి చెప్తాను వినండి ప్రియులారా. ఆయన ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకోడు, ఎవరి మీద ఆధారపడి సహాయం తీసుకోడు. ఆయన సలహాలు అక్కర్లేదు, ఆయనకు సహాయాలు అక్కర్లేదు. ఎందుకనంటే ఆయన సర్వజ్ఞాని గనక ఎవరి సలహాలు తీసుకోడు. ఆయన సర్వశక్తివంతుడు గనక ఎవరి సహాయము తీసుకోడు. ఆయన ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా తన కార్యాలు చేసుకుంటాడు. నేను చెప్పలేదు, బైబిల్ చెబుతున్నది, చూపిస్తాను రండి. 115వ కీర్తన గ్రంథం నుంచి 115వ కీర్తన
3వ వచనం ఇలా రాసింది చూడండి. 115 3వ వచనం ఇలా ఉంది, మా దేవుడు ఆకాశమందున్నాడు. తర్వాత మాట గమనిస్తున్నారా? తనకు ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మా దేవుడు పైన ఆకాశమందున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు. ఆయన ఇష్టం ఏమి చేయాలనుకుంటాడు చేస్తాడు. ఇంకొక మాట దానికి అనుబంధంగా చెప్తాను వినండి. అదే కీర్తన గ్రంథం నుంచి 135వ కీర్తన మీ కొరకే చదువుతున్నాను చూడండి. 6వ వచనం. 135వ కీర్తన 6వ వచనం, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు. అవును, ఆయనకి ఇష్టమైన దాన్ని చేసుకుని వెళ్ళిపోతాడు. నీ సలహా మీద ఆధారపడడు, నీ సహాయాన్ని ఆయన కోరుకోడు. ఆయన సర్వశక్తి సర్వజ్ఞానం ఉన్నవాడు కనుక ఆయనకి ఇష్టమైనదంతయు ఆయన చేసుకుని వెళ్ళిపోతాడట. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఒక ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. అర్థం కానప్పుడు నా బలము నా జ్ఞానం అని విర్రవీగిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, అడవి పశువులాగా గడ్డి వేసిన తర్వాత బుద్ధి వచ్చాక ఇలా అంటున్నాడు. చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. బల అద్భుతమైన వచనం ఇది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుడు ఎవడను చెప్పండి సమర్థుడు కాడు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను ఆయన చిత్తము చొప్పున కార్యాలు చేసుకునేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని దేవా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడానికి ఎవడూ పనికిరాడు. ఉదాహరణకి ఇలా చెప్తాను. మా విశాఖపట్నం మీద హుదూద్ తుఫాను వచ్చింది. ఓ దేవుడా, మా విశాఖపట్నం మీద హుదూద్ తుఫాను పంపించి మమ్మల్ని ఎందుకు అతాపకలం చేసేవని ఆ దేవుని చెయ్యి పట్టమని అడగలిగిన వాడు ఎవడూ లేడు. అటు తర్వాత శ్రీకాకుళం మా మీదకు తిత్లీ తుఫాను వచ్చింది. ఓ దేవుడా, మా మీద తిత్లీ తుఫాను పంపించి మా తిత్తి తీసావే అని అడగడానికి కూడా మేము సరిపోం. అంతెందుకు గత 2 సంవత్సరాలుగా కరోనా వైరస్ వచ్చి మనుషులు ఎంతమంది చచ్చిపోయినారు. ఓ దేవా, ఎందుకు కరోనా ఇచ్చామని చెయ్యి పట్టుకుని అడగడానికి ఎవడు సమర్థుడు కాడు. కొంచెం ఆలోచించి ఆయన మనసు తెలుసుకుంటే ఏమైనా తెలుసుకోగలుగుతామేమో, కానీ మాకెందుకు ఈ కరోనా వైరస్ పంపించి కోవిడ్ రోగం ఇచ్చి ఎంతమంది మనుషులు ఎందుకు చంపినావు అని అడగడానికి ఎవరము సరిపోము, సమర్థులు కాము. ఆయన సార్వభౌముడు, తనకి ఇచ్చి వచ్చినట్లుగా సమస్తమును చేసుకునేవాడు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలండి అని అంటే యెషయా చేసిన పనే మనం చెయ్యాలి. ఆ యెషయా ఏమంటున్నాడో తెలుసా? సార్వభౌముని దగ్గర చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడండి ఆయన? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, ఆయన అన్నమాట ఏం రాసిందో చదువుతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటుని అంతటా నేను ఇతమ చిత్తగించు. ఎస్ లార్డ్. ఆయన సార్వభౌముడు, చక్రవర్తి, ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు అనే విషయం మనకు అర్థమైతే, ఆయన మందిరంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు అనే విషయం మనకు గ్రహింపకొస్తే మనం చెప్పవలసిన మాట ఒకటే, చిత్తము ప్రభువా అని. ఇప్పుడు మీ దగ్గరికి వస్తాను. ఈ మందిరానికి చెందిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మీరు సార్వభౌముడే అని ఎరిగితే ఆయన ముందు చిత్తం అని చెప్పడం వస్తుందా, లేక వేరొక మాటలు మన దగ్గర ఉంటున్నాయా? ఆయన ఏం చెప్పినా చిత్తము ప్రభువా అనడం అనేది చేతనవుతుందా, లేక వేరొక మాటలు మన దగ్గర ఉన్నాయా? వేరొక మాటలు ఏముంటాయండి అని మీరు అంటారేమో, చూపిస్తాను మీకు. ఈ రోజున క్రైస్తవుల దగ్గర ఈ మాటలే వినబడుతున్నాయి. చిత్తం అనే మాట కంటే ఈ మాటలు బాగా వినబడతాయి మన దగ్గర. చూపిస్తాను రండి ప్రియులారా. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, మంచి మాట. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉంది.
లోతు ఇలా మాట్లాడుతున్నాడు. నేను మీ కొరకే చదువుతున్నాను, వినండి. ఆదికాండం 19:17 ఆ దూతలు వారిని వెలుపలగా తీసుకుని వచ్చిన తర్వాత, పిల్లలు మాట్లాడకూడదు, పిల్లలు మాట్లాడుతున్నా. ఆ దూతలు వారిని వెలుపలగా తీసుకుని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా, లోతు చెప్పడం తర్వాత మాట ఏంటండి? చిత్తము ప్రభువా అనే మాట ఉందా? అలా కాదు. సోషల్ మాస్టర్ ఉంటారు, దేవునికే పాఠాలు నేర్పించే దిక్కుమాలిన సంత. ఆనాడు లోతు, ఈ రోజున క్రైస్తవులు ఏం పెద్ద తేడా లేదు. అలా కాదు ప్రభు అని ఆయన వచ్చి మాట్లాడినట్లుగా ఈ రోజు కూడా క్రైస్తవ సమాజంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తుంటే, అలా కాదు ప్రభు అని దేవునికే పాఠాలు నేర్పించే అగ్రత మహారథులు ఉంటారు క్రైస్తవ్యంలో. గొప్పదీసి ఈ మధ్యలో కూడా ఉంటారేమో. దేవుని చిత్తానికి చిత్తమండం రావడానికి రాదు, కానీ అలా కాదు ప్రభువా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేటువంటి మాయిదారి సంతానాలే ఇది క్రైస్తవ్యంలో కూడా తగలడింది. చిత్తం ప్రభువులో రాదు, ఆయన చిత్తం చేయడం చేత కాదు, కానీ ప్రియుల దేవునికే పాఠాలు నేర్పించి అలా కాదు ప్రభువా అని దేవునికే ట్యూషన్ మాస్టర్ అవుతారు కొంతమంది. ఇక్కడ ఉన్నారా లేదా? ఏంటి ముఖాలంతా సీరియస్ గా పెట్టారు? అర్థమవుతున్నారా? మన భాష బాధపడుతున్నారా? సరే, ఇదొక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇస్తాను, రండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం ఇలా చదువుతున్నాను, చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఇది పేతురు చేసిన సంభాషణ. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. అప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, పేతురు నీవు లేచి చంపకులు తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, తర్వాత మాట మీరు చదవండి. చిత్తము ప్రభువా కాదట, బుద్ధు ప్రభువా. ఆయనేమో అలా కాదు ప్రభువా, ఈయనేమో బుద్ధు ప్రభువా. దేవుడు తన చిత్తాన్ని తన పిల్లలమైన మనకు తెలియజేస్తున్న క్రమంలో చాలాసార్లు మన నోటి నుంచి వచ్చే మాటలు ఇవి. అలా కాదు ప్రభువా, బుద్ధు ప్రభువా అని. ప్రియులారా, దేవుని ఎందుకు ఎదురు తిరుగుతున్నాము అంటే ఆయన సార్వభౌమాధికారం మనకు అర్థం కాలేదన్నమాట. ఆయన సార్వభౌముడు అనే విషయం అర్థమైతే, ఆయన చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు అని అర్థమైతే, ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తము చెప్పున ఆయన తన కార్యాలు చేసేవాడు, ఆయన చేయబడ్డదని ఇలా ఎందుకు చేస్తున్నాం అని అడగడానికి ఎవడూ సమర్థుడు కాడు అని అంత స్పష్టంగా లేఖనం చెబుతుంటే, ఇదేంటి మనం ఇట్లా తయారయ్యామను? అలా కాదు ప్రభువా. తర్వాత ఏంటి? వద్దు ప్రభువా. మరి ఆ మాట్లాడడానికి ఆయన ప్రభువుని పిలవడం ఎందుకు? ఆయన ప్రభుత్వం కింద రాకపోవడం ఎందుకు? అందుకని యేసు ప్రభువా చెప్పిన పర్వత ప్రసంగంలో, మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తారు కానీ నా తండ్రి యొక్క చిత్తము చేయరు కనుక పరలోక రాజ్యములో మీరు ప్రవేశించరు. ఆ నా తండ్రి మీరెవరో అని ఎరగమంటాడు అని ప్రభువు చెప్పారు. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి. 1 యోహాను పత్రిక 2:17 రాసి ఉంటుంది, లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలిచును. దేవుని పిల్లలమైన మనం ఆయన చిత్తం చెయ్యాలి. ఆయన సార్వభౌముడు, ఆయన చక్రవర్తి, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన నిజంగా మన జీవితంలో ప్రభు అయితే ఎస్ లార్డ్ అనే మాటే సరైన మాట, గాని వద్దు ప్రభువా, అలా కాదు ప్రభువా అనే మాటలు మన దగ్గర వినబడితే ఆయన సార్వభౌమాధికారమే మనకు అర్థం కాలేదు అని అర్థం. అమ్మ, గమనిస్తున్నారా? ఎవరు బేగయ్యారు, ఎవరు సంధించారు, ఎవరు ఎన్కౌంటర్ చేశారు? ఈ వ్యక్తి ఉజ్జీవింపబడ్డానికి ఇతరులతో బేటికి వచ్చింది ఎవరనంటే ఆయన సార్వభౌముడు. అది మొదటి మాట. రెండో మాట, ప్రియమైన స్నేహితులారా, ఆ శరాపులు పాడితే ఇట్లా అన్నారు. ఏమన్నారు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా, చెప్పండి, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారట. యెషయాతో భేటీకి వచ్చిన దేవుడు ఎవరనంటే ఆయన సార్వభౌముడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు.
వినండి వినండి, ఎల్ల వేళలో కూడా ఆయన సముఖమంతున్న శరాపులు అనబడిన ఆ దూతలే ఆయన పరిశుద్ధతను చూడడానికి భయపడి తమ రెండు రెక్కలతో తమ కళ్ళను కప్పేసుకుంటున్నారు. ఆయన పరిశుద్ధతను సన్మానించడానికి మరో రెండు రెక్కలతో కళ్ళను కప్పేసుకుంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే శరాపులు అనబడిన దూతలు నిజంగా అందమైన దూతలు, కానీ వారి పైన కింద కప్పేసుకోవడంలో అర్థమేంటో తెలుసా? దేవుని పరిశుద్ధత ముందు మా అందాలు కనబడకూడదు, దేవుని పరిశుద్ధత ముందు మేము కనబడకూడదు అనుకుంటున్నారు. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, అటువంటి మహాపరిశుద్ధుడు. అందుకనే ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత మన వాళ్ళు పాడుతూ ఆయన పరిశుద్ధత గురించి ఏమన్నారో చదువుతాను చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం ఇలా రాసి ఉంది. ప్రియులారా చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేకులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు అన్నారు. వేకులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి చూసే మహనీయుడు. ఆయన కామ క్రోధ లోభ మోహ మదవచర్యాలకు అతీతుడు. ఆయన కామానికో ఏమండి క్రోధానికో లోభానికో మోహానికో మదానికో మాత్సర్యానికో లొంగిపోయిన వాడు కాదు. అటువంటి వాడు లొంగిన వాడు ఎవరైనా ఉంటే వాడు దేవుడు అని అనిపించుకోవడానికే పనికిరాడు. దేవుడు అనగా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకించబడిన వాడై ఉండాలి. అందుకే ఈ దేవుని గురించి హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి ఏం రాస్తుందో. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులను చేరక ప్రత్యేకించబడిన వాడును అని రాసి ఉంది. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, మరో స్థలంలో మరో మాట మనం చదువుతాం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలలో, పాపమును చూడలేని నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడా, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపములలో చేరక ప్రత్యేకించబడిన వాడు, పాపము చూడలేని మహాపరిశుద్ధుడు. ఆయన భేటీకి వచ్చాడు. ఆ మందిరానికి చెందిన దేవుడు, ఆ మందిరంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు, ఈ మందిరానికి చెందిన దేవుడు ఎవరో తెలుసా ప్రియులారా? ఆయన సార్వభౌముడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన భేటీ ఇంటికి వచ్చాడు. ఆయనతో ఇష్యాకు కన్ఫ్రంటేషన్ జరిగింది, ముఖాముఖి భేటీ జరిగింది. ఒక క్రైస్తవుడు ఉజ్జీవింపబడాలనంటే దేవునితో ఈ భేటీ జరగాలి. తరచూ దేవునితో ఇలాంటి ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉండాలి. ఈ రోజున ప్రియులారా, దేవుడు ఎప్పుడు కలుస్తున్నాడు ఏమో మాకేం తెలుసు. మరి ఎట్లా క్రైస్తవులు అయితేవి, ఎట్లా క్రైస్తవులు అయితేవి అని అంటే మళ్ళీ మన దగ్గర వచ్చే డైలాగ్ చెప్పనా, మేము పుట్టు క్రైస్తవులు అంట. పుట్టు క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? పాపిష్టి క్రైస్తవులు. పుట్టు క్రైస్తవులే. ఒక ముసల్మానికి పిల్లలు పుడితే ముసల్మాన్ అయితే అవ్వచ్చేమో, అది కూడా సున్నత అయిన తర్వాతే ముసల్మానిగా పరిగణించబడతాడు. ఒక హైందవుడికి ఒక పిల్లాడు పుడితే పుట్టగానే హైందవుడు కావచ్చునేమో, ఒక క్రైస్తవుడికి పిల్లాడు పుడితే పుట్టగానే క్రైస్తవుడు కాలేడు. వాడు సువార్త వినాలి, తన పాపముల విషయమై ఒప్పించబడాలి, దేవుని విశ్వాసం ఉంచాలి, వాడు మారుమనసు పొందాలి, అప్పుడుగా వాడు క్రైస్తవుడు అయ్యేది. మరి దేవునితో నీకు భేటీయే జరగలేదు, దేవునితో ముఖాముఖాలు కలుసుకోలేదు, నీ పాపాల విషయమై ఒప్పించబడలేదు, దేవుని విశ్వాసం రాలేదు, ఆ కుటుంబంలో పుట్టావు కనుక తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి అలా చలామణైపోయి వాసిపోతున్నావే. పుట్టు క్రైస్తవులు లేదు. ఎవరైనా ఈ మందిరంలో నీ పుట్టు క్రైస్తవులు అని చెప్పి మీరు మోసపోతే మీరు దగా పడతారు. జాగ్రత్త. దేవుడు నిన్ను కలుసుకోవాలి, దేవునితో నీకు భేటీ జరగాలి. అది జరగకపోతే వినండి ప్రియులారా, నీ క్రైస్తవ్యమే అది నకిలీ క్రైస్తవ్యం అని చెప్పడానికి నేనే మాట పడను. నేను యేసు ప్రభువుని తొలి రోజుల్లో మా వీధిలో క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేది.
సరే అక్కగారు ఎప్పుడో కొంచెం ఖాళీగా కనబడుతుందని నేను నన్ను ప్రభులో నడిపించిన ఆయన వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను అడిగాను, అక్క మీ బాల మనసు అనుభవం ఏంటో చెప్పండి అక్క, ఎట్లా రక్షించబడ్డారు, ప్రభు ఎలా కలుసుకున్నాడు చెప్పండి అన్నాను. ఆవిడ కళ్ళు గుడ్లగోబలా చేసింది. ఒరే మాకు బాల మనసు అడుగుతావేంట్రా, మీ పుట్ట క్రైస్తవులు, అదేంటట్లా మీరు బాల మనసు పొందలేదా, మరి ఎట్లా క్రైస్తవులు అయినారు అన్నాను నేను. మా తాత కర్నూలు జిల్లా సిమెంట్ నగర్లో సేవ చేశాడురా, మా నాన్న కాకినాడ జగన్నాయకుల్లో సేవ చేశాడురా, మాది సేవకుల కుటుంబం రా అంది. సేవకుల కుటుంబం అయితే అవ్వచ్చక్క, కానీ మీరు వ్యక్తిగతంగా మార్మనసు పొందారు కదా, వాడు తిరిగి జన్మించకపోతే వాడు దేవుని రాజ్యం చూడలేరని యేసయ్య అన్నాడు కదా అక్క అంటే, ఆ వ్యంగ్యంగా ఏమందో చెప్పమంటారా? ఆవిడ అన్నమాట ఏంటో తెలిసి, ఒరే నేను పరలోకం పోవాలనంటే మా తాత పంచి పట్టుకుంటే పోతాను రా అంది. ఏం పట్టుకుంటే పోతాడండి, ఆ తాత పంచి పట్టుకుంటే పోతాంటే పరలోకం. ఇలాంటి ఆవిడ నేనెందుకు ఊరుకుంటా, అసలే గంపడూరు మనిషిని. ఏమంటే నేను ఊరుకోలేకన్నాను, అక్క ఏమనుకోవద్దు, మీరు పరలోకం పోవడానికి మీ తాత పంచి పట్టుకుంటే నరకానికి రాగే నీ బరువుకి పాప మీ తాత పంచి ఓడగా, మీ తాత పంచి నువ్వు నరకములో పడగా నీ పాప దిగంబరిగా తిరగాల్సి వస్తుందేమో పరలోకంలో. ఎంత వ్యంగ్యంగా మాట్లాడతారేంటక్క, బాల మనసు పొందాలి మీరు, వ్యక్తిగతంగా మీరు రక్షించబడాలి, మీరు మీకు రక్షణ ఇచ్చేది ఉండాలక్క అనంటే ఆవిడకి ఎంత కోపం వచ్చిందో. ఎందుకంటే ఆ తాతను దిగంబరి చేశానుగా నేను ఉల్లు మట్టి చచ్చే వరకు మాట్లాడాను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇలాంటి మోసంలోనే మిగులుతూ నకిలీ క్రైస్తవులు వీళ్ళకి దగ్గర ఉండదు. ఏమంటే మా చిన్నప్పుడు సండే స్కూల్ తెలుసు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక టరడరడ 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 ఆమేన్ అని పరలోక ప్రార్థన వల్లిస్తాం మేము. మాకు యూత్ మీటింగ్ తెలుసు, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు, రాజకీయాలు తెలుసు అని మోసపోతున్నారా? మీరు బాలమనసుకుండకపోతే, దేవునితో మీకు వ్యక్తిగత భేటీ జరగకపోతే మీ క్రైస్తవ్యమే నకిలీ నకిలీ నకిలీ. ఇందులో అనుమానమే. దేవునికి స్తోత్రం. యెషయాకు దేవుడు మొదట అనుభవించాడు. యెషయా వ్యక్తిగతంగా ఉజ్జింపడానికి ఆయన పొందిన అనుభవం వినండి ప్రియమైన స్నేహితుల, దేవునితో భేటీ, కన్ఫ్రంటేషన్ విత్ గాడ్. ఏమంటే దేవునితో ముఖాముఖి భేటీ జరిగింది, అది మొదటి అనుభవం. రండి రెండో అనుభవం చెప్తాను. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం, నేను 5వ వచనం చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నివసించువాడను. ఈ మాటలు నాకేమి నేర్పిస్తున్నాయనంటే వినండి ప్రియమైన స్నేహితులారా, కన్విక్షన్ బై గాడ్, దేవుని చేత ఒప్పించబడ్డాం. ఎవరు చెప్పారు యెషయాకు నీ పెదాలు అపవిత్రాలని? ఎవరు చెప్పారు యెషయాకు అపవిత్రమైన పెదవుల గల మనుషుల మధ్యలో జీవిస్తున్నామని? ఎవరు చెప్పనక్కర్లేదండి. సార్వభౌముడైన దేవుడు చూడగానే, పరిశుద్ధుడైన దేవుడు చూడగానే తనేంటో తనకు అర్థమైపోయింది. దాన్ని దేవుని చేత ఒప్పించబడ్డం, కన్విక్ట్ అవ్వడం, ఒప్పించబడ్డం అని అంటారు. ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవునితో నిజంగా భేటీ జరిగిన వారు ఎవరైనా కానీ వారికి ఎవరో వారి స్థితిగతులను చెప్పనక్కర్లా, వారే ఒప్పించబడిపోతారు దేవుని వెలుగులో. ఉదాహరణ ఇస్తాం రండి. యోగ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనకు బాగా తెలిసిన వచనమే కదా. యోగుని గురించి దేవుడు సాక్ష్యమిచ్చిన మాటలవి. అతడు వినండి ప్రియులారా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. దేవుడు చెప్పిన మాట సాతాను కూడా ఇది అబద్ధం అని అనలేకపోయాడు. ముమ్మాటి నిలిచాం యోగ అట్లాంటి వాడే. కానీ ప్రియమైన స్నేహితులారా, ఒక రోజు వచ్చినప్పుడు యోగ ఏమంటున్నాడో చదువుతున్నాను చూడండి. యోగ గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం ఇలా రాసి ఉంది. చింతగించము, నేను నీచుడను, నేను ఏమని నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఏమయ్యా యోగు, నువ్వు యథార్థవంతుడు అని దేవుడు అన్నాడుగా, న్యాయవంతుడు అని దేవుడు అన్నాడుగా, దేవుడు భయభక్తులు కలిగిన వాడు అని దేవుడు అన్నాడుగా,
చెడుతనాన్ని అసహించుకున్న వాడమని దేవుడు అన్నాడుగా, నువ్వేంటి నిల్చున్నట్టున్నావు అంటే దేవునితో నాకు భేటీ జరిగిందండి, దేవుడు నన్ను సంధించాడండి. 38, 39 అధ్యాయాల్లో ఆ దేవుడు కలుసుకోగానే ఆయన వెలుగులో నేనెంత వాడనో నాకు తెలిసిపోయింది. నేను నీచుడు. చూడండి అనుభవం ఎలా రాశాడు. 42వ అధ్యాయం. పిల్లలు మాట్లాడుతామా? మీరు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. యోగ గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఏమన్నాడో చదువుతున్నాను. వినికిడి చేత నేను కూర్చున్న వార్త నేను విన్నాను. తర్వాత చూడండి అమ్మా, వినికిడి చేత నేను కూర్చున్న వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావాలని నేను అసహించుకొని ధూళిలో బుడదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను. యోగు లాంటి వాడు పశ్చాత్తాపడాల్సిన అవసరం వచ్చిందా? యోగు లాంటి వాడు ధూళిలో బుడదలో పడి ఏడాల్సిన అవసరం వచ్చిందా? ప్రియులారా వినండి, దేవునితో భేటీ జరిగితే మనుషులు కలిగే అనుభూతులు ఇలాగే ఉంటాయి. వారు లోలోపల ఒప్పించబడతారు. యోబు నువ్వు నీచుడు అని ఎవడు చెప్పలా, యోబే చెప్పుకుంటున్నాడు నీ నీచుడు. ఆయన వెలుగులో నేనేంటో నాకు అర్థమైపోయింది. మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం మీ కొరకే చదువుతున్నాను చూడండి. మంచి మాట. సీమోను పేతురును చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. మళ్ళీ ఒక ప్రశ్న. సీమోను పేతురు ముందుకు వచ్చి, పేతురు నువ్వు పాపాత్ముడవయ్యా అని ఎవరొచ్చారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల్సిన పని లేదండి. ఆయన వెలుగులో, ఆయన పరిశుద్ధతలో ఏమండి మన పాపమేదో మనకు తెలిసిపోతుంది. ఆయన ప్రేమలో మన దుర్మార్గం తెలుస్తుంది. ఆయన సత్యంలో మన అబద్ధ జీవితాలు తెలుస్తాయి. ఆయన నమ్మకత్వంలో మన అపనమ్మకత్వాలు తెలిసిపోతాయి. ఆయన న్యాయంలో మన అన్యాయాలు తెలిసిపోతాయి. ఆయన నీతిలో మన దుర్నీతి తెలిసిపోతుంది. అసలు ఆయన ముందుకు రావడమే మనకు చేత కావడం లేదు కనుక మనం లోతుగా ఒప్పించబడలేకపోతున్నాం. యెషయా ప్రియులారా ఎవరు చెప్పలేదు, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించదనంటే నేను అండనైపోయాను, నేను కుప్పకూలిపోయాను, దేవుని పాదాల దగ్గర కూలిపోయాను చెప్తున్నాడు ఆయన. అమ్మా వింటున్నారు కదూ? ఇప్పుడు మిమ్మల్ని అడగనివ్వండి మాట. దేవునితో ముఖాముఖి భేటీ జరిగిన తర్వాత మన పాపం విషయమై మన లోతుగా ఒప్పించబడి ప్రియులారా అలాగ కూలిపోయే రోజు ఏదైనా వచ్చిందా మన క్రైస్తవ్యంలో? వెనక్కి ఒకసారి తొంగి చూడండి. మన క్రైస్తవ జీవితంలో ఆయన వెలుగులో నేను నీచుడను, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నేను పాపాత్ముడను అని పగిలిపోయిన రోజు ఎప్పుడైనా వచ్చిందేమో ఒక్కసారి చూడండి. ఇది లేకపోతే నువ్వేం ఉజ్జీవించబడతావు? నీలో జీవమే లేకపోతే నీకు ఉజ్జీవం ఎట్లొస్తుంది? జీవస్థితికి వెళ్ళిపోయినావు. అందుకనే దేవుని మాటలు మన ఉజ్జీవింప చేయటానికే మన ముందుకు వస్తున్నాయి. యెషయా పొందిన మొదటి అనుభవం దేవునితో సంధించబడ్డాం. యెషయా పొందిన రెండో అనుభవం దేవుని చేత ఒప్పించబడ్డాం. మూడవ అనుభవం చెప్తాను చూడండి. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం మళ్ళీ 5వ వచనంలోనే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలోనే ఉన్న మాట చదువుతున్నాను చూడండి. ఏమి రాస్తుంది? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను. దీన్ని ఏమంటామంటే వినండి, దేవుని ముందు ఒప్పుకున్నట్ట కన్ఫెషన్ బిఫోర్ గాడ్. దేవుని చేత సంధించబడ్డాం, అది దేవుడిచ్చిన అనుభవం. దేవుని చేత ఒప్పించబడ్డాం, అది దేవుడిచ్చిన అనుభవం. దేవుని ముందు ఒప్పుకోవడం ఇది యెషయా చేసిన అనుభవం. ప్రియమైన అక్క చెల్లి ఈ మాట జాగ్రత్తగా వినాలి. మనకు బాగా తెలిసి వచనం ఏది? సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 11వ వచనం. ఈ వచనం తెలియని క్రైస్తవులు ఎవరు ఉండరు. మనం బాగా ఎరుగుతాం కదా ఈ వచనం. అతిక్రమమును దాచిపెట్టేవాడు చెప్పండి వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఎరుగుదాం. అది ఒక వాగ్దానమే క్రైస్తవులకి. మన పాపములను ఒప్పుకొని
ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మన బయటకు తెచ్చి మన కడిగి పవిత్రుడుగా చేస్తాడు అనే మాట మనం చూస్తాం. అయితే ఒక మాట, నీ లోపల నీ హృదయ పొరలో దాగి ఉన్న పాపం విషయమై దేవునందు ఒప్పుకోవడం అనే చేతనైందా? ఈరోజు చాలా మంది పాపములు ఒప్పుకోవడం కంటే ఆకారలాగా పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పాపాన్ని కప్పెద్దామనుకుంటారు, పాపాన్ని కప్పెట్టేద్దామనుకుంటారు ఆకారలాగా. మరి కొంతమంది పాపాన్ని ఒప్పుకోవడం కంటే ఈ పాపాన్ని ఎవరి మీద పెట్టేద్దామని ప్రయత్నం చేస్తారు. దావీదుకులాగా తాను చేసిన పాపం ఊరియా మీద నెట్టేద్దామని ప్రయత్నం చేశాడు దావీదు. ఆకాను గుడారంలో ప్రవేశిస్తున్నాడు తన పాపాన్ని. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, నిజముగా దేవుడు నీతో భేటీ అయితే, నిజముగా దేవుడు నీ స్థితిని ఒప్పిస్తే ఆయన ముందు ఒప్పుకోవటం చేత కావాలిగా. ఈ రోజున చాలాసార్లు మనం ఎందుకు ఒప్పుకోము అంటే మనుషులకు భయపడి ఒప్పుకోవడానికి వెనుకాడతామట. మనుషులకు భయపడి ఒప్పుకోవడానికి వెనుకాడతాం. ఈ భయంకరమైన దుర్గను మన దగ్గరే కాదు, యేసు ప్రభు ఉన్న రోజుల్లోనే ఉంది. చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. 42వ వచనం చూడండి, 42, 43 వచనాలు. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయనను విశ్వాసం ఉంచారు, కానీ సమాజం నుంచి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి చెప్పడం వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తున్నారు. మనుషులకు భయపడేవారు, మనుషుల మెప్పును కోరుకునేవారు దేవుని ముందు తమ స్థితిగతులను ఒప్పుకోలేరు. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఉజ్జీవింపబడ్డం అనేది సాధ్యమయ్యే పని కాదు. మీరు రివైవల్ హిస్టరీలు చదవండి, బైబిల్లోని అట్లీస్ట్ బైబిల్లో రివైవల్ హిస్టరీ చదవండి. ఎజ్రా కాలంలో ఉజ్జీవం వచ్చింది, పాపాలు ఒప్పుకుంటేనేగా. నెహెమ్యా కాలంలో ఉజ్జీవం వచ్చింది, పాపాలు ఒప్పుకుంటేనేగా. యెహోషువ రోజుల్లో ఉజ్జీవం వచ్చింది, పాపాలు ఒప్పుకొని ప్రార్థిస్తేనే కదా. ఆశా రోజుల్లో ఉజ్జీవం వచ్చింది, పాపాలు ఒప్పుకుంటేనే కదా. ఈ రోజున సంఘాలు ఉజ్జీవపడాలి అని కోరుకుంటాము, కానీ మన పాపాలు ఒప్పుకోవడానికి మనం వెనకడుగులు వేస్తాం. అందుకే నిర్వీర్యంగా, నిశ్శబ్దముగా, నిర్జీవంగా ఈ రోజున క్రైస్తవ సంఘాలు కనబడతా ఉన్నాయి. ప్రోగ్రాములు మన కోసులు వెళ్ళిపోతున్నాయి అంతే. ఈ రోజున చర్చెస్ కి పేరు పెట్టాలి, ప్రోగ్రామ్స్ డ్రివెన్ చర్చెస్, కార్యక్రమాలు కోసుకొని పోతున్న సంఘానికి. లోపల దేవుని జీవం లోపించింది, కానీ కార్యక్రమాలు కోసుకొని వెళ్ళిపోతున్నాయి మనం. అట్లా ప్రియమైన అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, ఆలోచించండి. మొదటి అనుభవం దేవుని చేత సంధించబడ్డాం, రెండవ అనుభవం దేవుని చేత ఒప్పించబడ్డాం, మూడో అనుభవం దేవుని ముందు ఒప్పుకోవటం. మూడొచ్చినాయి, ఎక్కువ వివరించలేకపోతున్నాను, సమయం లేదు కనుక మిగిలింది మీరు ధ్యానం చేయండి. 4వ అనుభవం చెప్తాను రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది. 6-7 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అని. ఈ 2 వచనాల్లో యెషయా ఉజ్జీవములో సంస్కరణ తోడవుతుంది. ఇప్పుడు యెషయా వచ్చిన అనుభవం ఏంటో తెలుసా? దేవుని చేత కడగబడుట, క్లెన్స్డ్ బై గాడ్. దేవుని చేత కడగబట్ట. దేవుడు యెషయాను కడిగేశాడు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, ఆ కడిగే ప్రాసెస్ మీరు గమనించండి. యెషయా కడగబడ్డానికి శరాపులలో ఒక శరాప్ పనిచేసినాడు. ఆయన చేతిలో ఒక పట్టకారు ఉంది. ఆ పట్టకారు ఏమో బలిపీఠం మీద రక్తముతో తరిచిన నిప్పును పట్టింది. అమ్మా, అర్థమవుతున్నారా మీకు? శరాప్ అనే దూత, అటు తరువాత పట్టకారు, అటు తరువాత రక్తముతో తరిచిన ఒక బలిపీఠం మీద నిప్పు. ఈ 3 పనిచేయగా యెషయా పవిత్రుడుగా చేయబడ్డాడు. ఇప్పుడు మన వరకు వద్దాం.
ఈరోజు మనము పవిత్రీకరించబడ్డానికి, మనము కడగబడ్డానికి దేవుడు ఇదే ప్రాసెస్ వాడుతున్నాడు. ఆ రోజున బలిపీఠం మీద రక్తముతో తరిచిన నిప్పైతే ఈ రోజున యేసు రక్తమే మనకు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ రాసిన పత్రిక 9:14 చూడండి ఏం రాసిందో. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీ కొరకే చదువుతున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషులుగా అర్పించుకున్న ఏమండి యేసుక్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేసి మన పవిత్రుడుగా చేసేది. ఇది ఒక మాట. అక్కడ పట్టకాలు ఉంది, ఇక్కడేమో వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు తన వాక్యమునే మనకు అందుబాటులోకి తెచ్చాడు. అందుకని యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అన్నాడు. పౌలు భక్తుడు కూడా రాస్తుంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, దేవుడు తన వాక్యము చేత ఉదక స్నానము చేయించి సంఘమును పవిత్రంగా చేసుకుంటున్నాడట. దేవుని వాక్యం మన పవిత్రీకరించేది. యేసు రక్తం, యేసు వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:13 చూడండి ప్రియులారా ఏమి రాసిందో మీ కొరకే చదువు. అక్కడ శరాపు అయితే ఇక్కడ మన పవిత్రీకరణకు ఉపయోగించబడి మరొక సాధనం చదువుతున్నాను. ప్రభు వల్ల ప్రేమించబడ్డ సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. అక్కడ శరాపు, ఇక్కడ ఆత్మ, అక్కడ పట్టకాలు, ఇక్కడ దేవుని వాక్యం, అక్కడ బలిపీఠం మీద నిప్పు, ఎక్కడేమో యేసు రక్తం. మన సంపూర్ణంగా పవిత్రీకరించడానికి ఈ 3 సాధనాలను దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. వాటికి అందుబాటులోకి మనం రావటంలో యేసు రక్తం అందుబాటులో ఉంది. రక్త ప్రోక్షణ ఉపయోగించుకోవడం చేతనవుతలా. యేసు వాక్యం అందుబాటులో ఉంది. ఆ వాక్యం అనే జలము చేత శుద్ధి కావటం మన చేత కావట్లా. యేసు ఆత్మ మన పవిత్రీకరించడానికి ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆయన పనిచేస్తుంటే ఆయన చేత పవిత్రీకరించబడ్డం చేత కాక వినడం ప్రియుల పాపిగానే మిగిలిపోతున్నాం. మన తలంపుల్లో పవిత్రత లేదు, మన చూపుల్లో పవిత్రత లేదు, మన మాటల్లో పవిత్రత లేదు, మన చేతల్లో పవిత్రత లేదు, మన నడవడికల్లో పవిత్రత లేదు. అందుకనే ప్రియులారా, మనం ఒక ప్రత్యేకతను లోకంలో చూపించలేని మనుషులుగా మిగిలిపోయాం. ఇంకెక్కువ వివరించలేను, మిగిలింది మీరు ఆలోచించండి. మొదటి 2 అనుభవాలు దేవుడిచ్చినవే. 3వ అనుభవం మాత్రమే యెషయా చేసింది. మళ్ళీ 4వ అనుభవం మళ్ళీ దేవుడే చేస్తున్నాడు, దేవుడే పడుతున్నాడు. ఈరోజు ఈ అనుభవాలు మన జీవితంలో లేకపోతే మనం జీవించబడ్డం దుర్లభం, మనం సంస్కరించబడ్డం దుర్లభం, మన పునరుద్ధరించబడ్డం కూడా దుర్లభమే. ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకెక్కువ చెప్పలేను, తర్వాత తలకు చెప్తాను. చూడండి, కడగబడిన తర్వాత మరొక సంగతి చదువుతున్నాను చూడండి. 8వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఎట్లుంది. అప్పుడు ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని. ఏమిటి అనుభవం అంటే దేవుని చేత సవాలు చేయబడుట. ఛాలెంజ్డ్ బై గాడ్. దేవుడు ఎవరికి తన సవాలుని వినిపిస్తాడు అని అంటే, అమ్మ వింటున్నారు కదూ, దేవుడు ఎవరికి తన సవాలుని వినిపిస్తాడు అని అంటే తన చేత కడగబడిన వారికి. ఈ సవాలు అందరికీ కావు. మా నిమిత్తం ఎవరు పెడతారు, మా నిమిత్తం ఎవరు పని చేస్తారు? ఈ మనుషులు పాడైపోతున్నారు. వారి వచ్చిన సాక్షిగా, వారి వచ్చిన సేవకులుగా ఎవరు పని చేస్తారు? ఆ రోజున యెషయాకు సవాలు వినబడింది, ఈ రోజు మనకి సవాలు వినబడాలి. సొలొమోను ఆ సవాలు రాసి పెట్టాడు. మీ కొరకే చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో సవాలు మనకే. సామెతల గ్రంథం 24:11, చావులకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పట్టకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఈ సవాలు వినండి ప్రియులారా, ఇది మన క్రైస్తవులుగా బైబిల్ కలిగిన మనందరికీ వినబడుతున్న సవాలు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పినాడు ఈ మాట. ఆయన వినిపించిన సవాలు వినండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీ కొరకే చదువుతున్నాను. మంచి మాట చూడండి, 35వ వచనం.
ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుతారు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములు చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నామని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్టు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవాత్మైన ఫలములను సమకూర్చుకొనిచున్నాడు. ఈ వచనాల ఆధారంగా చేసుకుని పాట వచ్చింది మనకు. ఆ పాట ఏం పాడతాం మనం? ఇది కోతక సమయం, పనివారి తరుణం, పనివాడు పోతాడు. మరి మీరు ప్రార్థన చేసుకుని కూర్చున్నా. క్రైస్తవులు అమ్మ వింటున్నారా? చెప్పే నంగనాచి మాట అంటారు మా దగ్గర. నంగనాచి మాట వేషధారణ మాట అంటారు. ఏడు చెప్పి ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామండి. నువ్వు ప్రార్థన చేస్తావు, మరి పడేవాడు చేస్తాడు. పాట తప్పు కాదు, ఆ పాట రాసిందే ఎట్లా ప్రార్థన చేయండి రా బాబు అన్నాడేమనిపిస్తుంది నాకు. యేసు ప్రభువు ప్రార్థన చేయమన్నాడు, యేసు పనికి వెళ్ళమన్నాడు. ప్రార్థన చేయమని లేదా? చూడండి, చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను. కోతకు పనివారు కావాలని ప్రార్థన చేయండి, కోసే పని కొరకు మీరు కూడా పోండి, మీరు కూడా వెళ్ళండి. ప్రార్థన చేయండి, పనికి వెళ్ళండి. కానీ పనికి వెళ్ళే మనసు లేదు, కానీ ప్రార్థన మాత్రమే చేస్తామని ఎంత బాగా పాడతారో. ఇది కోతక సమయం. చెప్పండి చెప్పండి, ఏమనుకోవాలి? పనివారి తరుణం. మళ్ళీ ఎంత ప్రార్థన చేసేస్తారు? నశించే ఆత్మల కొరకు, సేవకుల కొరకు ఎంత ప్రార్థన చేస్తారు? ఆత్మలు రక్షించబడతారని ఎంత ప్రార్థన చేస్తారు? ఈ పాట పాడుతున్నారు కదా, పాట పాడనిచ్చే కాదు, మరి పాట పాడుతుంటే సైతాను తలుపు నుండి ఇవన్నీ గుర్తొత్తువే ఆడి ఎక్కిరిస్తున్నాడేమనిపిస్తున్నాడు. ఇది కోతక సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేద్దాం అన్నారు. కనీసం ప్రార్థన చేసినా ఇది అబద్ధమే. పనికి పోయామా? పనికి పోమే. అసలు దేవుని సవాలు ఏమైనా వినబడుతుందా? చావునికై పట్టబడుతున్న వారు చాలా మంది ఉన్నారు, నాశనంలో పడ్డానికి జోగుతున్నారు. వారు రక్షింపవా? ఇది కోతక సమయం, ఇది పనివారి తరుణం. మీరు పని చేయడానికి వెళ్ళరా? పని చేయడానికి ప్రార్థన చేయరా? దేవుని సవాలులు వినబడాలి. అప్పుడే ఒక వ్యక్తి ఉజ్జీవింపబడి సంస్కరించుకొని పునరుద్ధరించబడేది. అందరికీ సవాళ్ళు వినబడవు. ముందే చెప్పారు, కడగబడిన వారికే సవాళ్ళు వినబడతాయి. కడిగిన వారికే దేవుడు తన సవాళ్ళు వినిపిస్తాడు. కడిగే పని ఆయనదే, సవాళ్ళు వినిపించే పని కూడా ఆయనదే. నా సమయం అయిపోతుంది కనుక నేను ముగిస్తున్నాను. మిగిలిన ధ్యానం చేయండి. ఎన్ని అనుభవాలు వచ్చాయి? దేవుని చేత సంధించబడ్డం, దేవుని చేత ఒప్పించబడ్డం, దేవుని ఎదుట ఒప్పుకోవడం, దేవుని చేత కడగబడ్డం, దేవుని చేత సవాలు చేయబడ్డం. 5 అనుభవాలు వచ్చాయి. యెషయా పర్సనల్ గా వేరవడానికి, యెషయా పర్సనల్ గా రిఫార్మ్ అవ్వడానికి, యెషయా పర్సనల్ గా రిస్టోర్ అవ్వడానికి ఎప్పటికీ 5 అనుభవాలు చూసాం. ఈ 5 అనుభవాలు ఏ అనుభవం మన జీవితంలో లేకపోతే మనకు ఉజ్జీవం పడతామని అనుకోవడమే పచ్చి అబద్ధం కదా. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి. 6వ సంగతి చెప్తాను, టైం అవుతుంది కనుక. 6వ సంగతి అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం మళ్ళీ 6వ అధ్యాయానికి రండి. ఏమంటున్నాడు? చదువుతున్నాను చూడండి, 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవడ పోవునని ప్రభువు సెలవీయగా నేను వింటని అంతట నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపమనగా. చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపమనగన్న మాటలో నాకు అర్థమవుతున్న అనుభవం ఏంటో తెలుసా? దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం, కాన్సెక్రేషన్ ఫర్ గాడ్. దేవుని కొరకు తను ప్రతిష్ఠించుకుంటున్నాడు. క్రైస్తవ జీవితం అంటే దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకోవడం. యేసుప్రభువే చెప్పినాడు కదా ఈ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాట మీ కొరకే చదువుతున్నాను చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యం. తండ్రి, నువ్వు నాకు అప్పగించిన మనుషులను నేను సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నాను. ఇగో నీ వాక్యమే సత్యం కదా అని వారిని ప్రతిష్ఠ చేసే ముందు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే చూడండి 19వ వచనం ఏముందో.
17-19 చూడండి. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. కొంతమంది పేరెంట్స్ ఇలా అంటుంటే మరి విడ్డూరం అనిపిస్తుంది. మా అబ్బాయిని చిన్నప్పుడే ప్రతిష్ఠించేసేవండి. ఏంటమ్మా, మీ అబ్బాయిని చిన్నప్పుడే ప్రతిష్ఠించావా? ముందు నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? మా అబ్బాయి చిన్నప్పుడే దేవుని సేవగా ప్రతిష్ఠించేసుకున్నావండి. ఏంటి ఈ అబద్ధ మాటలు? నిన్ను ప్రతిష్ఠించుకోలేదు కానీ కొడుకుని ప్రతిష్ఠించావా? నువ్వు ముందు ప్రతిష్ఠించుకోవడం చేతనైతే వినండి, నీ పిల్లలు ప్రతిష్ఠించిన నీ హక్కు ఉంటుంది. నీకు నువ్వు దేవుని కొరకు, దేవుని సంకల్పాల కొరకు ప్రతిష్ఠించుకోవడం చేత కాలేదు, నీ పిల్లలు ప్రతిష్ఠించేస్తారంట. ఇవన్నీ పచ్చి అబద్ధ మాటలు అండి. ఇవన్నీ ఏమనుకోకండి మోటుగా మాట్లాడుతున్నానని. ఇషాకు వచ్చింది అనుభవం. ఆయన తను తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. యేసు ప్రభువు కూడా తను తాను ప్రతిష్ఠించుకున్న తరువాతనే తనకు అప్పగించబడిన మనుషులను తన తండ్రి ఉద్దేశాల నిమిత్తమై సత్యమందన వాక్యం ముందు ప్రతిష్ఠ చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని అడగనా, ఏమన్నా మళ్ళా మనం ప్రతిష్ఠించుకున్న వాళ్ళమేనా? ప్రతిష్ఠించుకోవడం అంటే ఎవరి కొరకు ప్రతిష్ఠించుకుంటున్నామో వాళ్ళ కొరకే ఉపయోగించబడ్డాం, లేదా వేరో దాని కొరకు వాడబడకూడదు. ఇక మందిరములకు సంబంధించిన ప్రతిష్ఠితమైన వస్తువులు అవి మందిరంలో ఉపయోగించబడాలి. ద్రాక్షరసం వేసుకుని తాగకూడదు. తాగాడు, చచ్చాడు బెల్షస్సర్. అది మనకు తెలియని ఉదాహరణ కాదు. కనుక ప్రియులారా, మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఆయన ఉద్దేశాల కొరకు మనం ఉపయోగించబడ్డప్పుడే వినండి ప్రియులారా, మనం ఉజ్జీవించబడి సంస్కరించబడి పునరుద్ధరించబడినట్టు లెక్క. ఎన్ని మాటలు వచ్చినాయి ఇప్పుడు మనకి? 6 విషయాలు వచ్చాయి. చివరి మాట చెప్పేదాన్ని ఇక్కడ నాకు 4 నిమిషాలు టైం ఉంది. 4 నిమిషాలు చెప్తాను. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం ఇలా రాసి ఉంది. ఆయన నీవు పోయి నా జనులతో ఇట్లను. నీవు పోయి అనే మాటలో యెషయాకు కలిగిన అనుభవం ఏంటో తెలుసా? దేవుని చేత పంపబడ్డాడు. కమిషన్డ్ బై గాడ్. దేవుని చేత పంపించబడ్డాడు. క్రైస్తవుడు అంటేనే దేవుని చేత లోకములోనికి పంపబడిన వారు. మనం దేవుని చేత పంపబడాలి. నేను చదువుతున్నాను చూడండి. ఒక ఇంటి గృహిణిగా వచ్చావా? అక్కడ దేవుని సాక్షిగా పంపబడ్డావు. గృహిణిగా ఉండి నీవు అక్కడ సాక్షిగా బ్రతుకు. ఒక కాలేజ్, ఒక క్యాంపస్, ఒక జాబ్ ప్లేస్ పంపించబడ్డావా? అక్కడే దేవుని సాక్షిగా జీవించు. క్రైస్తవుడు అంటే పంపబడిన వాడని అర్థం. అందుకే యేసు ప్రభువు ఈ మాట అన్నారు. మీ కొరకే చదువుతున్నాను చూడండి ప్రియులారా, మీ కొరకే మంచి మాట చదువుతున్నాను. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి 18వ వచనం. తండ్రి, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితని. నువ్వు నన్ను లోకానికి పంపించావు, నేను కూడా వారిని లోకంలో పంపిస్తున్నాను. ఇదే మాట ఆయన పునరుత్థానమైన తర్వాత కూడా అన్నారు. చదువుతున్నాను చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియుల 21వ వచనం. యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. అమ్మ కనబడిందా? 20 అధ్యాయం ప్రియులారా 21వ వచనం. యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. దేవుని చేత పంపబడ్డమే పునరుద్ధరించబడ్డాం. అక్కడ దేవునితో మనకు అనుభవాలు సంపాదించుకోవడమే సంస్కరించబడ్డాం. దేవునితో భేటీ ఒప్పించబడి ముందు ఒప్పుకోవడమే మనకు జీవింపబడ్డాం. వరుసగా చెప్పి ఇంకా నా ముందు 2 నిమిషాలు ముగిస్తాను, వినండి. దేవుని చేత పంపబడాలంటే దానికంటే ముందు నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలనంటే దేవుని యొక్క సవాలును నువ్వు వినాలి. దేవుని సవాలుని వినాలి అంటే నువ్వు దేవుని చేత కడగబడాలి. నువ్వు దేవుని చేత కడగబడాలనంటే నువ్వు దేవుని ముందు ఒప్పుకోవాలి. దేవుని ముందు ఒప్పుకోవాలంటే దేవుని చేత ఒప్పించబడాలి. నువ్వు దేవుని చేత ఒప్పించబడాలనంటే దేవుని చేత సంధించబడాలి. అట్నుంచి కిందకి రండి. దేవుని చేత సంధించబడిన వారే దేవుని చేత ఒప్పించబడతారు. దేవుని చేత ఒప్పించబడిన వారే దేవుని ముందు ఒప్పుకోగలుగుతారు. దేవుని ముందు ఒప్పుకోగలిగిన వారే దేవుని చేత కడగబడతారు. దేవుని చేత కడగబడిన వారే
దేవుని సవాళ్ళు వినగలుగుతారు. దేవుని సవాళ్ళు వినగలిగిన వారే దేవుని కొరకు ప్రతిష్ఠించుకోగలుగుతారు. దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వారే దేవుని చేత లోకంలోనికి పంపబడతారు. అటువంటి వారే ఈ ప్రార్థన చేసుకోవడానికి పనికొస్తారు. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయము. కనుక వ్యక్తులుగా మనం ఉజ్జీవింపబడాలి. అప్పుడే కుటుంబాల ఉద్యమం మనకు తెలుస్తుంది. రేపు కుటుంబాల ఉజ్జీవింపడాలి తెలియాలంటే రేపు ఉదయం మీటింగ్ రండి. ఫ్యామిలీ రివైవల్ రేపు ఉదయం మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు దేవుడు మన ముందుకు తెచ్చిన ఈ తలంపులన్నీ మనసులో పెట్టుకొని, ప్రభా నువ్వు నన్ను నాతో భేటీకి రావాలి, నువ్వు నన్ను సంధించాలి, నువ్వు నన్ను ఎన్కౌంటర్ చేయాలి, నా స్థితిని ఒప్పించాలి, నేను నీ ముందు ఒప్పుకోవాలి, ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు నాకు ప్రసాదించవా అని అడుగుదా. నా సమయం అయిపోయింది. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించు నాయన. మేము నిర్జీవస్థితికి వెళ్ళిపోయాం, నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయాం, నిర్వీర్యమైపోయాం, నిస్సత్తువైపోయాం. ప్రభా, మరోసారి నీ జీవం మాకు ప్రసాదించవా. యెషయాను భేటీ అయిన దేవుడు మాతో భేటీకి రండి. యెషయాను లోకములోనికి పంపిన నీవు మమ్మల్ని లోకములోనికి పంపించండి. మాకు ఉజ్జీవము దయచేయము, మమ్మల్ని సంస్కరించము, మమ్మల్ని పునరుద్ధరించము. ఎవరికి వారు ఈ 7 అనుభవాలు మీకు అర్థమయ్యే భాషలో మీరు జ్ఞాపకం ఉంచుకునే రీతిలో చెప్పారు. వీటి తలపుల మనసులో పెట్టుకొని ఏ అనుభవం వచ్చిందో దాన్ని బట్టే దేవునికి స్తుతులు చెల్లించు. ఏ అనుభవం ఇంకా రాలేదో ఈ అనుభవం ప్రసాదించమని వేడుకో, ప్రభు ప్రసాదిస్తాడు. ప్రేమపూర్ణుడమైన తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన నీ మందిర నాయన సన్నిధిని బట్టి వందనాలు, పరిశుద్ధుల సహవాసమును బట్టి వందనాలు, నీ వాక్య సముఖమును బట్టి మీకు స్తోత్రాలు, నీ వాక్య వివరణ బట్టి మీకు స్తోత్రాలు. మేము ఇక్కడికి మనుషుల మాటలు వినడానికి రాలేదు, నీ మాటలు వినడానికి వచ్చాం. నీ మాటల వెలుగులో మేము వ్యక్తిగతంగా ఎలాగ ఉజ్జీవింపబడవలసి ఉందో మాకు బోధపడింది నాయన. యెషయాకు మీరు అనుగ్రహించిన అన్ని అనుభవాలు, 7 అనుభవాలు మాకు కూడా దయచేయమని, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని ఇవ్వమని, రేపు పగటి పూట కూడికి మమ్మల్ని ఆయుధపరిచి తీసుకురమ్మని మహిమా గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు నామాన్ని స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమునకు స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి దైవ సందేశమును అందించినటువంటి దైవజనులకు హృదయపూర్వక వందనములను తెలుపుకొనుచున్నాను. దేవాది దేవుని సన్నిధానమున మనలను ప్రేమించి దేవుడే వర్తమానమును పంపించి ఉంటున్నాడు, మనతో మాట్లాడి ఉంటున్నాడు. దేవాది దేవుడు వారి నోట నుండి మాట్లాడి ఉంటున్నాడు. అయ్యా, మీరు చెప్పిన విధముగా మీరు నేరుగా మాతోనే దేవుని వాక్యం ద్వారా మాట్లాడారు. దేవుడు అలాగున మిమ్మల్ని నడిపించినందుకు మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. విశేషంగా ఈ సంఘము బాప్టిస్ట్ సంఘాలలో ప్రత్యేకమైన సంఘం. నిజానికి మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు స్వామి గారే అని నేనే అబ్జెక్ట్ చేశాను మిమ్మల్ని. అయితే మా వారు ఒకేసారి చెప్పలేకపోయినా తర్వాత చాలా మాట్లాడుకున్న తర్వాత మాలో ఒకరన్నారు, ఎందుకు ఇప్పుడు మనం ట్రెడిషనల్గానే ఉండిపోవాలంటారు, పాటలు కూడా మమ్మల్ని ఆ పాత పాటలే పాడమంటారు. మంచిదే, ఆంధ్ర క్రైస్తవ పుస్తకాలే, అందులో అద్భుతమైన పాటలే, కానీ వేరే పాటలు కూడా పాడవద్దంటారు, వేరే స్పీకర్ని కూడా తెచ్చుకోవద్దంటారు అని అన్నప్పుడు నేను చాలా రియలైజ్ అయ్యాను. మాలో నుండి మాట్లాడినటువంటి ఆ సహోదరుని బట్టి నేను ఇంటికి వెళ్ళి దేవుని స్తుతించాను. నిజమైన చెప్పింది వెంటనే చెప్పలేకపోయారు, కానీ
ఆలస్యంగానన్నా కొంత మాట మాట్లాడుకున్న తర్వాత మాట వచ్చినప్పుడు నిజమనిపించింది నాకు. మనము పాత పాటలు అవి ఆణిముత్యాలే అయినప్పటికీ కొత్త పాటలు కూడా నేటి తరంలో నేటి సంబంధించిన పాటలను పాడకూడదనే నియమం ఏదీ లేదు. మనము నేటి నూతన తరంలో ఉన్న పాటలను కూడా పాడడం మంచిది అని మేము ఆనందంగా బ్యాప్టిస్ట్ చర్చ్ ఆచారంలో మేము అన్ని పాటలు పాడతాం. అలాగుననే చక్కటి నడిపింపును దేవుడు మీ ద్వారా మాకు అనుగ్రహించాడనగా దైవ సేవకులు నేడు ఆయనకు నోరుగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులను గుర్తించడం, ఈ తరానికి కావలసినటువంటి సందేశాలను అందిస్తున్నటువంటి సేవకులను పిలిపించుకోవడం అనేది కూడా గొప్ప విషయము. మేము ఆ యొక్క సహోదరులు 2 సంవత్సరాల క్రితమే మీరు రావాలని తలంచారు, కానీ కరోనా వల్ల మీరు మా మధ్యకు రాలేకపోయారు. అయినను ఎన్నో డిసప్పాయింట్స్ మధ్య అంటే కొన్ని ఆటంకాలు అనిపించినప్పుడు కొద్దిగా మనసు చూపమంటారు. అయినా కానీ మీరు మా మధ్యకు రావడం దేవుణ్ణి మేము స్తుతిస్తూ మిమ్మలను హృదయపూర్వకంగా వందనములు తెలుపుకొనుచున్నాం. అంతేకాదు చక్కటి ఈ విషయాలతో పాటుగా వర్తమానంలో మీరు మీకు ఎవరో పాస్టర్ గారో లేకపోతే ఇతరులు ఎవరో చెప్పినట్టుగానే రాజకీయాలు, సంఘాలలో ఉండే రాజకీయాలు బాగా తెలిసి ఉండవచ్చును అనే విషయాలను కూడా బాగా మాట్లాడుతూ చక్కగా మమ్మలను హెచ్చరించారు. దేవుని దివ్య సన్నిధానమున 2 రకాలైనటువంటి మార్గమో లేక వ్యక్తిత్వంలో మేము తడబడుచూ ఉన్నాము. ఒకటేంటి అనంటే దేవుణ్ణి వెతుకుచూ ఉన్నాము. ఈ స్థలమునందు ఈ సంఘములో మాకు దేవుడే కావాలి, ఆయన సార్వభౌమత్వమే కావాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. ఆయనను 4 కూడలి 4 రోడ్లు కలిసే కూడలి చోట మేము నిలబడి ఉన్నాము. అంటే మీరు అంతా మాట్లాడేశారు కాబట్టి నేను ఇంకో 2 మినిట్స్లో విషయాలను మాట్లాడి వెళ్తాను. మేము దేవుని సార్వభౌమత్వానికే లోబడి ఉండాలి అనే తపన అందరిలో ఉంది. అయినప్పటికీ ఏమవుతాము అనంటే కొన్ని సంఘ నిర్ణయాధికారాలు చేసేటప్పుడు అందరం అనగా కార్యవర్గము, కాపరి అందరం కూర్చుంటాం. కొన్నిసార్లు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎందుకు ఆయన ఆ పాస్టర్ గారే అని నేను అన్నప్పుడు మెజారిటీ చూద్దామని మెజారిటీ చూసుకుంటాం. మెజారిటీ 12 మందిలో 10 మంది అయ్యగారే కావాలని అంటే ఎస్ కానివ్వండి, కాకపోతే నాకు అబ్జెక్షన్ అని చెప్పుకొని మేము ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొన్నిసార్లు వాళ్ళు కాదన్న దాన్ని నేను ఇదే చేయాలి అని అనొచ్చు. కొన్నిసార్లు నేను కావాలి అని అనుకునే దాన్ని వాళ్ళు కాదని చెప్పవచ్చు. అప్పుడు మెజారిటీ సంఖ్యను చూసుకుంటాం. ఈ మధ్యకాలంలో కమిటీ మొత్తము ఏకీభావంతో అగ్రి అయిన విషయంలో కూడా 6 నెలలు అయ్యాక ఆ పని ఎవరు చేయమన్నారు అనేటటువంటిది సంఘములో నుండి ఎవరైనా రేజ్ చేసినప్పుడు అయ్యయ్యో తూచు 6 నెలలు చేశాం మేము, ఫలానా అన్నకు ఫలానా అక్కకు సమ్మతే లేదట అని చెప్పి మరలా మేము విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. ఇదంతా దేవుని సార్వభౌమత్వము, దానికి లోబడి ఉండాలనే ఉద్దేశముతోనే కొన్ని విధాలైనటువంటి కన్ఫ్యూజన్స్లో సంఘం సాగి వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో ఈ మన యొక్క మోషేను గూర్చినటువంటి వాక్య భాగం 12 మంది వేగుల వారిని పంపించిన సమయాన 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2 ఇచ్చిన రిపోర్ట్ని
అక్కడ మోషే భక్తుడు తీసుకున్నాడు. మరి దానిని మనం ఏం చేద్దాం అంటే మెజారిటీ బై మైనారిటీ అనేదే ఇంపార్టెంట్ అనేటటువంటి సందిగ్ధావస్థలో సంఘము ఉన్నది. అందును బట్టి ఇంకాస్త తేట చాలా ఈ 7 విషయాలతో మమ్ములను అద్భుతమైనటువంటి లీడింగ్లోనికి మీరు తీసుకొని వచ్చారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మిమ్మలను మేము హృదయపూర్వకంగా అంగీకరిస్తూ ఉన్నాము. అలాగుననే సార్వభౌమత్వాధికారం అని అంటే మేము ఎలా అనుకోవాలి? దేవుని చిత్తం, మేము ప్రభువాని చిత్తమే అని అనాలి. కానీ పరిచర్యలో ఎలా చేసి ఎవరు దేవుడే ప్రతిసారి మా మధ్య వచ్చి ఈ పని చేయండి అని చెబుతారా? ఎలా చెబుతారు? ఇంకాస్త తేటగా మా సందర్భాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడి మమ్మలను బలపరిస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సమయం నందు ఈ విషయాలను విన్నవించుకుంటూ, అనగా మేము రివైవల్ అవ్వాలి, సిద్ధ హృదయంతో రివైవల్ నువ్వే చేయాలి ప్రభువా అని మేము అనుకుంటూ ఉన్నాము. అలాగుననే రిఫార్మ్ కావాలి. మేము రిఫార్మ్ అయిన తరువాత మరలా రెస్టోర్ అవ్వాలి. ఇది దేవుని సన్నిధానమున సంఘము చేయవలసినటువంటి కార్యమై ఉంటుండగా నేడు మొదటి దినముననే మాకు మంచి లీడింగ్ని అనుగ్రహించి దేవుడు మీ ద్వారా మమ్మల్ని బలపరుచుతున్నాడు. అందును బట్టి మేము దేవునికి స్తుతులు చెల్లిస్తూ అద్భుతమైనటువంటి వాక్యాన్ని విన్నాము. దేవునికి 7 విధాలుగా యెషయా ఏ విధంగానైతే దేవునితో భేటీ అయ్యాడో అలాగున మనము సంఘము సేవకునిగా నేను బోలెడు విషయాలను ప్రభు వైపు నుండి నేర్చుకోవాల్సినవి ఉన్నవి. అలాగనే సంఘము కూడా దేవుని సన్నిధానమున నేర్చుకోవాల్సి ఉన్నవి. అలాగున ముందుకు సాగుదాం. ఈ 3 దినములలో మొదటి దినము అద్భుతముగా దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ప్రార్థనలోనికి వెళదాం. ప్రార్థనలోనికి వెళ్ళకముందు రేపటి దినమున 10 గంటలకే ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి సెషన్ ఉంటుంది. అలాగనే మరలా తిరిగి సాయంకాలం 6 గంటల నుండి 9:30 వరకు మరలా రేపటి సాయంకాలపు సెషన్ ఉంటుంది. మీరందరూ కూడా సకాలాన రండి. ఈరోజు కాస్త ఆలస్యం అయ్యారు, మేము కూడా ఆలస్యంగా ప్రారంభించాము. ఏదేమైనప్పటికీ దేవుడు తన యొక్క దాసుని సకాలమున తీసుకొని వచ్చి మనందరితో దేవుని వాక్యము ద్వారా మాట్లాడి ఉంటున్నాడు. ఆయన వాక్యమే ప్రామాణికము. మనము ఏ సంఘములో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, ఏ వ్యవస్థలో ఉన్నా ఆయన వాక్యానుసారంగానే ముందుకు సాగాలి. ఆయన వాక్యము ఇదే అని చెప్పినప్పుడు మనం ఏ వ్యవస్థలో ఉన్నా, సంస్థలో ఉన్నా వాటినన్నిటినీ రిఫార్మ్ చేసుకోవాలి, వాటినన్నిటినీ సంస్కరించుకోవాలి. వాటన్నిటి విషయంలో మనం మారాలి. అది దేవుడు గంటాపదంగా బల్లబుద్ధి చెప్పినటువంటి వినిపింపజేసినటువంటి గొప్ప వర్తమానం. అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ అందరం లేచి నిలవబడదాము. దైవజనులు చివరి ప్రార్థన దైవాశీర్వాదంతో మనలను పంపిస్తారు. ఈ రోజున భోజనాలు కూడా ఉన్నాయి, మన్నించాలి. అందరూ ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. నేరుగా పైకి వెళ్ళి అందరూ భోంచేసి వెళ్ళవలసినదిగా ప్రభు పేరట కోరుతూ సేవకునికి సమయం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక మా ఎడల చూపుతూ ఉన్న సర్వకృపానిధి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాచారం బ్యాప్టిస్ట్ సంఘం ఏర్పాటు చేసుకున్న ఈ 3 దినాల ఈ ఉజ్జీవ సభలలో తొలి రాత్రి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ వాక్యం వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితాలు అవెంతో తక్కువగా కొరతగా కనబడుతూ ఉన్నాయి. వాటిని మేము సవరించుకొని మీరు ఆశించిన దిశగా మేము అడుగులు వేయడానికి కావలసిన కృపను గురించము. సేవకునికి సంఘానికి కలిగి ఉన్న ఆశ ఆకాంక్షలను ఈ 3 దినాల సభలలో మీరు తీర్చి లోతైనటువంటి ఆధ్యాత్మిక ఆయన పరిపక్వతలోనికి బిడ్డలు నడిపించాలని వేడుకుంటున్నాం. సేవకుని సంఘ కార్యవర్గం అంతటిని
సంఘములు చెందిన కుటుంబాలన్నింటినీ కూడా పేరు పేరున దీవించండి. మీరే వర్ధన చేయండి, వీళ్ళు తప్పించండి. ప్రభా, మరోసారి దయగల కృపగలని హస్తాలకు నీ బిడ్డలందరినీ అప్పగిస్తూ ప్రభా, మరి రేపు ఎల్లుండి జరగనున్న కూడికలో కూడా నీ కృపాకార్యం చేయండి. అనేకులుగా నీ సన్నిధిలో కూర్చుని మరియా మీ పాదముల చెంత కూర్చుని నీ మాటలు నేర్చుకున్నట్లుగా మేము కూడా నేర్చుకుని దీవించబడినట్లుగా కృపాకార్యం చేయండి. దుష్టుని యొక్క ప్రతి పన్నాగం నుంచి మిమ్మల్ని కాపాడండి. నీ కంచే మీ కాపుదల అనుగ్రహించుము. మహిమ మీరు మాత్రమే పొందండి. యేసు నామములోని స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృపా, సమాధానములు నీకును నీ కుటుంబాలకు స్థానిక సంఘములను ఎల్లవెల్ల తోడుగుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందుగాక. ఆమేన్. అందరూ పైకి వెళ్ళవలసిందే కోరుచున్నాను. పైకి ఎక్కలేని వాళ్ళు కింద ఉంటే మీకు కొందరు ప్రచారకులు తీసుకొని వచ్చి మీకు అందిస్తారు. థ్యాంక్ యూ.